హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే మస్తున్న ఫ్రెండ్స్, మీ అందరు కూడా మంచిగా ఉన్నారా? నాకైతే జ్వరం తక్కువైంది, నేను అంతే ఇంకా సెట్ అయిపోయినా అని చెప్పేసి ఇక పిల్లలు ఊకుంటారా? పిల్లల ఆకలిని అయితే నేను మాడవలేను కదా, కడుపునైతే మార్చలేను కదా. ఒక తల్లి ప్రేమ తల్లికే తెలుస్తుంది అంటారు. సో ఏంటంటే పిల్లలు ఇక ఒకటే ఎంట పడుతుర్రు అనమాట. అమ్మ ఏదన్నా చెయ్యి, అమ్మ ఏదన్నా చెయ్యి అంటే మీ పిల్లలు కూడా ఇట్లనే అడుగుతారా? చెప్పురు కమెంట్ సెక్షన్లో. మా పిల్లలు అయితే అడుగుతూనే ఉంటారు. సో ఇక వాళ్ళు ఒకటే అడుగుతుర్రు కదా అని ఏం చేయాలని ఆలోచించిన ఇక బొరుగులు అయితే తెప్పించిన. నేనైతే బొరుగులు అంటాం, అట్లనే పేలాలు అంటాం. మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయర్రి. మేమైతే బొరుగులనే ఎక్కువ శాతం పిలుస్తాము. ఎందుకంటే అమ్మ వాళ్ళు అయితే పేలాలు అంటారనమాట. సో వాటిని అయితే కొంచెం కడాయిలు వేసుకొని బాగా వేయించిన అనమాట. ఉట్టిగానే నూనె గిన్నె ఏం లేకుండా కడాయిలు వేయించుకొని అవి పక్కకు పెట్టిన. ఇక ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసిన. స్టవ్ సింబుల్ ఉంది ఫ్రెండ్స్. నూనె కాగక ముందుకే జీలకర్ర వేసింది అనుకున్నారు, కాదు. స్టవ్ సిమ్ములు ఉండేసరికి మీకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే నేను పచ్చిమిర్చి కట్ చేసుకోలే హడావిడిలా. ఇక అవి కొంచెం వేసేసి సిమ్లో పెట్టి నేను పచ్చిమిర్చి కట్ చేస్తున్నా పక్కన. ఇక తర్వాత పచ్చిమిర్చి కట్ చేసినాక స్టవ్ కూడా పెద్దగా అనమాట. పెద్దగా అనుకొని ఇక జీలకర్రని మినప్పప్పును అయితే మంచిగా వేయించుకుంటున్నా. ఇక నా దగ్గర పల్లీలు కూడా వేద్దామని అనుకున్నా ఉండే, కాకపోతే మా పిల్లలకి ఏం లేవు స్నాక్స్ అని చెప్పి పల్లీలు కూడా తిన్నారనమాట పచ్చివి. ఇక పల్లీలు లేకపోతారికి ఏమవుతుంది అనేసి అనుకున్నా. ఇక బొరుగులు వేయించుకున్నా కదా, ఇక పల్లీలు లేకపోతారికి ఏం చేసిన దాంట్లో కొంచెం బొరుగులల్లో మళ్ళీ ఇక ఇవి ఉంటాయి కదా పుట్నాల పప్పులు అయితే వేసేసిన. అది మీకు చూపెట్టలే, క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇక నూనెలో మినప్పప్పు అట్లనే జీలకర్ర వేసుకొని వేయించుకుంటున్నాం కదా. ఇక నేను ఇంకో ప్లేట్లో కూడా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేయించుకున్నాను అనమాట. కొంచెం మీ దగ్గర ఎల్లిపాయలు ఉంటే దంచుకొని వేసుకోరు, మంచిగా ఉంటుంది ఎల్లిపాయలు వేస్తే. కాకపోతే నా కాడ లేకపోతారికి నేను వేయలే. సో అది వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. సో ఇక్కడ పప్పులు అవన్నీ ఏగుతూ ఉన్నాయి కదా. వేగినాక నేను పచ్చిమిర్చి అవి కూడా వేసేస్తున్నాను అనమాట. ఇక చూసుకోర్రి. ఇక పచ్చిమిర్చి కరివేపాకు అన్నం లేచినాక మంచిగా గోలించుకోవాలి నూనెలో. గోలించుకున్న తర్వాత అవి కొంచెం కలర్ మంచిగా నూనెలో మగ్గినాక నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకున్నామంటే ఇక జర అయిపోయినట్టే. ఇక ఈ పోపుని తీసుకుపోయి మనం ఎండ్లో వేయాలి, ఆ బొరుగులలో వేయాలి. ఇది చూసిరా ఫ్రెండ్స్, పోపు అయితే మంచిగా అయింది కదా. అయిన తర్వాత ఈ బొరుగులలో వేసేసుకొని కలుపుకోవాలి. ఇక నేను సాల్ట్ కూడా వేసిన అనమాట. తర్వాత మొత్తం ఈ బొరుగులకి పోపు అనేది మంచిగా పట్టినాక సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కూడా మొత్తం కలగలుపుకోవాలి. ఇకేముంది ఫ్రెండ్స్, అంతే. ఇక బొరుగుల మిక్చర్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇక మీకు ఇట్లా కావాలంటే ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు వేయచ్చు, బూందీ వేయచ్చు, సేవ్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అనమాట. వద్దనుకున్న వాళ్ళు ఉత్తగా కూడా ఇట్లనే తినొచ్చు. ఉత్తగా తింటేనే మంచిగా ఉంటాయి నన్ను అడిగితే. కాకపోతే అవి వేసుకుంటే కూడా ఇక జర టేస్ట్ ఉంటుంది అనుకోర్రి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోర్రి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ శనార్థి.